ఏమండి? సత్య, ఎందుకండి నటిస్తారు? నాకంతా తెలుసు. ఎందుకండి తలదించేస్తారు? మీ సంతోషమే నా సంతోషం, మీ బాధే నా బాధ. రండి, అలా వెళ్ళి వెతుకుదాం. తను మళ్ళీ వెతికేంత ఓపిక నా దగ్గర లేదు సత్య. తన మీద ఉన్న ప్రేమో లేక మేనత కూతురున్న బంధమో తెలీదు. తను మళ్ళీ వెళ్ళిపోయిందని తెలిసినప్పటి నుంచి గుండెంత భారమై కాళ్ళు చేతులు ఆడట్లేదు సత్య. ఇంత బాధను మనసులో ఉంచుకుని నాకెందుకు చెప్పలేదండి? మీ ఆడవాళ్ళని తింటేనే అస్సలు అర్థం కారు. పొరపాటున ఏదో ఒక మాట చెప్తే చాలు దాన్ని తెగేంత వరకు లాగుతారు. రాధనంత ప్రేమించాను, సత్యని కూడా అంతే ప్రేమించాను. రాధలా సత్య కూడా వదిలేస్తే నేను పిచ్చోడిని అయిపోనా? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనండి. బావర్చుకున్న నాకు బాధ్యతలు తనే నేర్పింది సత్య. తను ఇంకొకసారి కనిపిస్తే బాగుండు. ఎక్కడుందో, ఎలా ఉందో తెలీదు. రోజులు చూస్తే బాగాలేదు. తనకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నేనేగా. నువ్వు కాదండి, మనమున్నాం. తను ఖచ్చితంగా కనిపిస్తుంది, నిజంగా కనిపిస్తుంది, నమ్మండి. ₹30 ఇయ్యమ్మ. అమ్మాయిని బిలు. అమ్మా చేంజ్ తీసుకో. అమ్మా చేంజ్ చేంజ్. అమ్మా చేంజ్. అమ్మా చిల్లర తీసుకో. అమ్మా సూసైడ్ చేసుకోబోతుంటే చూసి మీ ఇంటి మనిషిని తీసుకొచ్చాను వంశీ. మైండ్ పనిచేయదా నీకు? ఇంకెంతకాలం తిరుగుతావిలా? ఎక్కడ తింటావో తెలీదు, ఎక్కడుంటావో తెలీదు. గట్టిగా వర్షం పడితే బిక్కు బిక్కు అంటూ ఏ చెట్టు కింద తడిసి ముద్దవుతావో తెలీదు. ఇవన్నీ తలుచుకుంటూ ఇప్పటికీ బాధపడుతున్నానే నేను. అవును, ఆ రోజు తప్పుడు మార్గంలో నడిచాను సరే, డబ్బుందని విరవేగాను సరే, అంత మాత్రాన పూర్తిగా నన్ను వదిలేసి వెళ్ళిపోతే సమస్య తీరుతుందా? గొడవ పడిన ప్రతిసారి విడిపోవడమే కరెక్ట్ అనుకుంటే ఎంతమంది విడిపోతామను? ఎంతమంది విడిపోతాం? సారీ అను, నేను నిన్న అనరాని మాటలు అనేసాను. ఇంటికెళ్దాం పద. అయినా ప్రేమించిన మనిషి జీవితంలో దూరం అయిపోతే మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా? అయినా నీకు ఆ బాధ కూడా అవసరం లేదు. శివుడి జీవితంలో 2, గంగా గౌరీ. కృష్ణుడి జీవితంలో 2, సత్యభామ రాధ. అలాగే కృష్ణవంశీ జీవితంలో సత్య అనురాధ. చూడు, నువ్వు కోరుకున్న నీ బావ నీ కళ్ళ ముందే ఉన్నాడు. ఎంత ఏడుస్తావో ఏడు. క్షమించు బావా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాన్న ఉద్దేశం నాది కాదు. మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతావా? ఇంకా వదిలి వెళ్ళను. ఇలా రా సత్య. సరేలేండి సార్, ఇంకా నేనెందుకు? మీ మరదలు మీ లైఫ్లోకి వచ్చేసింది కదా, ఇంకా నేను వెళ్తానులే. ఇలా రా సత్య. ఇలా బాగుంది కదా, 2 పిల్లల ముద్దుల మొగుడు.
మీరు ముద్దుల మొగుడు కాదు, దొంగ మొగుడు. చామంతి ఎక్కడున్నవే నా పూబంతి ఓ సంపత్. Huh?